Recording in progress. Hi, good morning everyone. వాయిస్ ఆడిబుల్గా ఉందండి అందరికీ? సార్ కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు. ఎస్, గుడ్. సూపర్. Yes. So first of all, myself Ahmad Jani Patan. So we are here to discuss with the group 2. Group 2 లో నేను వచ్చేసరికి అకౌంట్స్ అండ్ ఎస్ఎం డీల్ చేస్తాను. అండ్ ఐ విల్ టీచ్ ది అకౌంట్స్ కాస్టింగ్ అండ్ లా ఎట్ బోత్ ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్స్. ఫర్ నౌ మన గ్రూప్ 2లో వచ్చేసరికి నేను ఎస్ఎం అండ్ అకౌంట్స్ డీల్ చేస్తాను. అండ్ ద థింగ్ ఈజ్ లైక్ యు నో ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ ప్రవీణ్ సార్ అండ్ విశ్వ సార్ ఆల్రెడీ ఐ థింక్ యు నో ద ఎవ్రీ డీటెయిల్స్, లైక్ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఎలా రన్ అవుతుంది, సో వాట్ ద సర్వీసెస్ వీ విల్ ప్రొవైడ్, సో ఎవ్రీథింగ్ యు నో వెరీ వెల్. జస్ట్ ఐ విల్ గివ్ యూ సమ్ థింగ్స్ లైక్ కెన్ ఎనీవన్ నో వాట్ ఈస్ ద పాస్ పర్సంటేజ్? లాస్ట్ అటెంప్ట్లో మనకి సిఎంఏ పాస్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? తెలుసా? ఇంటర్మీడియట్ న్యూ సిలబస్లో ఎంత? 17 మేబీ. యావరేజ్గా చెప్పండి చాలు. న్యూ సిలబస్ చూద్దాం. 17%. సిఏ పాస్ పర్సంటేజ్ ఐ థింక్ అరౌండ్ 12. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అరౌండ్ అంతే, 10 to 9% to 12%. ఓకేనా? దిస్ ఇస్ ద పాస్ పర్సంటేజ్. అంటే ఏంటండి పాస్ పర్సంటేజ్ అంటే ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఫర్ ఎవ్రీ 100 పీపుల్కి కంపల్సరీగా 9 to 10 మెంబర్స్ ఆర్ మ్యాథ్స్. సిఎంఏలో అయితే మనకి 15-12. సో సిఎంఏ పాస్ పర్సంటేజ్ కూడా రీసెంట్గా ఎలా వచ్చిందో చూసి ఉంటారు. సిఎంఏ పాస్ పర్సంటేజెస్ కూడా దే ఆర్ రెడ్యూస్డ్ ద పర్సంటేజెస్ బికాస్ దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్ సమ్ డిఫికల్టీ ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ దెర్ ఈస్ డిఫరెన్సెస్ ఇన్ స్టూడెంట్స్లో కూడా కంపల్సరీగా ఏంటంటే ద వే ఆఫ్ అప్రోచ్ అనేది చేంజ్ అవుతుంది. సో దట్స్ వై దే ఆర్ అనేబుల్ టు అచీవ్. సో ఇంత పర్సంటేజ్లో 90% ప్రాబబిలిటీ దేనికి ఉందండి? నాట్ టు క్వాలిఫై ఉంది. 90% ప్రాబబిలిటీ నాట్ టు క్వాలిఫై, 10% ప్రాబబిలిటీ మాత్రం క్వాలిఫై అవ్వడానికి ఉంది. కరెక్టా? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అయిన మనకి సిఏలో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఐ విల్ జస్ట్ గివ్ వన్ ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్డ్ ఇన్ ద కాలేజ్. ఓకేనా? జాయిన్ అయిన తర్వాత నార్మల్గా కోచింగ్ ఎలా ఉంటుందంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బీ ఫర్ 9 months ఆర్ 6 to 9 months కోచింగ్ ఉంటుంది. ఆ కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ కోచింగ్లో ఏం చెప్తారండి? Group 1 plus Group 2 బోత్ ద గ్రూప్స్ చెప్పేస్తారు, కంబైన్డ్గా చెప్తారు. సో ఒకసారి Group 1 స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ Group 2లో సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, కంబైన్డ్గా మిక్స్ చేసి చెప్పాల్సిందే. దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్.
ఇలా బోత్ గ్రూప్స్ కంబైన్డ్గా మనకి కొంత పీరియడ్ చెప్పేస్తారు. సో చెప్పేసిన తర్వాత ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ 2 to 3 months టైమ్ ఫర్ ప్రిపరేషన్. 2 to 3 months యూ విల్ గెట్ ఫర్ ప్రిపరేషన్కి 2 to 3 months ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే 2 to 3 months అయిపోయిన వెంటనే యూ నీడ్ టు రెడీ ఫర్ ద ఎగ్జామ్, ద అల్టిమేట్ మెయిన్ థింగ్ వై వీఆర్ హియర్. సో మనం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామంటే అల్టిమేట్గా ఈ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో దీన్ని అచీవ్ చేయాలి. దీన్ని అచీవ్ చేసి యూ నీడ్ టు బీ ఇన్ దట్ 10%. ఆ 10%లో మీరు ఉండాలి. దట్స్ వై వీఆర్ హియర్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ అచీవ్ చేయాలి. ఈ ఎగ్జామ్ అచీవ్ చేయాలి అంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ కోచింగ్ స్టార్ట్ చేశారు మీరు, అంటే 9 months బిఫోర్ స్టార్ట్ చేశారు. ఇనిషియల్లో చాలా కాన్సెప్ట్స్ అయిపోతాయి. ఒక 1-2 monthsలో ఏంటంటే మ్యాక్సిమం అఫ్కోర్స్ ఒక 30% అన్న సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారు. 30% సిలబస్ అన్న కంప్లీట్ చేస్తారు, లేదా 40% కూడా అవ్వచ్చు. ఇక రిమైనింగ్ అంతా కూడా ఏంటంటే మనకి 9 monthsలో అవ్వచ్చు. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకి ఏదైతే టైం చెప్తారో దానికంటే ఇంకా ఎక్సెస్గానే అవర్స్ తీసుకుంటారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇలాగ జరుగుతుంది. వాళ్ళు ప్రిపరేషన్కి వెళ్ళిపోతారు, స్టూడెంట్స్ ప్రిపరేషన్కి వెళ్ళిపోతారు. ప్రిపరేషన్కి వెళ్ళిపోయిన తర్వాత డైలీ క్లాసెస్ వేస్తూ ఉంటారు. డైలీ ఒక 3 hours కదా వినండి అంటారు. డైలీ 3 hours అంటే ఇప్పుడు ఆ 3 hours చాలా క్రూషియల్. ప్రిపరేషన్లో ప్రతి 1 hour కూడా చాలా క్రూషియల్. సో క్లాస్ వినాలి, ఇక్కడ క్లాస్ వినాలి, మళ్ళీ ప్రీవియస్గా ఎప్పుడో 9 months బ్యాక్ ఎప్పుడో విన్న కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి ఎగ్జామ్కి. ఇప్పుడు ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్స్ రాస్తాం. రివిజన్ ఎగ్జామ్స్కి 9 months బ్యాక్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మనం ఇప్పుడు రివైజ్ చేయాలి. కరెక్టా? ఫస్ట్ మిస్టేక్ అక్కడే జరుగుతుంది. కరెక్ట్గా చెప్పండి. నేను ఇవాళ ఒక క్లాస్ చెప్తాను, ఒక 1 week తర్వాత మళ్ళీ నేను ఆ క్వశ్చన్ అడిగితే మీరు మ్యాక్సిమం 30% చెప్తారేమో అంతే. ఒకవేళ రివైజ్ చేయకుండా, రివైజ్ చేస్తే ఓకే మీరు మొత్తం చెప్పగలరు. బట్ రివైజ్ చేయకపోతే మ్యాక్సిమం 30% క్వశ్చన్ మాత్రం రిపీట్ చేయగలరు. ఎందుకు అంటే దట్ ఈస్ వీఆర్ హ్యూమన్స్. మనకు రిటెన్షన్ పవర్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. అది కాకుండా ఎప్పుడుదో ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీకు 10th class లేదని క్వశ్చన్ అడిగితే చెప్పగలరా? ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ అడిగితే చెప్పగలరా? ఇట్స్ టేక్ టైం, కొంత టైం పడుతుంది. మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై చేసి చెక్ చేస్తేనే చెప్పగలరు. ఎందుకు అంటే సో చాలా గ్యాప్ వచ్చేస్తుంది మధ్యలో. సో అలాగే ఇక్కడ ప్రిపరేషన్ కూడా ఏంటంటే ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మనం ఏ కోచింగ్ తీసుకున్న టైంకి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంకి అసలు సంబంధం ఉండట్లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్. చాలా గ్యాప్ ఎక్కువ అయిపోతుంది. ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరుగుతుంది. ఓకేనా? స్టార్ట్ చేశారు, 2-3 months ప్రిపరేషన్లోకి తీసుకున్నాం, కష్టపడుతున్నాం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఏంటంటే అండి 9 months బ్యాక్, 8 months బ్యాక్, 7 months బ్యాక్ కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలంటే మళ్ళీ మీరు ఏంటంటే స్క్రాచ్ నుంచి ఆ కాన్సెప్ట్ అంతా చదువుకుంటూ వెళ్ళాలి. డెఫినేషన్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. డెఫినేషన్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, కాన్సెప్ట్స్ ఏ కాన్సెప్ట్స్ అప్లై చేయాలి, ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి, ప్రతిది కూడా స్క్రాచ్ నుంచి వెళ్ళి నేర్చుకొని అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయలేరు. ప్రిపరేషన్ అంటే ఏంటండి, 2-3 months ప్రిపరేషన్ అంటే ఏం చేయాలి, డైరెక్ట్గా మీరు ఏంటంటే బుక్ ఓపెన్ చేసి ప్రాబ్లమ్స్ అని ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ 2-3 months ప్రిపరేషన్ అంటే అలా చేయాలి. బట్ అలా చేయడం అవుతుందంటే చేయడం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే దెర్ ఈజ్ సో మచ్ గ్యాప్. మనం ఫస్ట్ క్లాసెస్ ఏవైతే ఉన్నామో వాటికి ఇప్పుడు ప్రిపరేషన్కి దెర్ ఈజ్ సో మచ్ గ్యాప్. చాలా గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ క్లాస్ వినడం కావచ్చు, లేకపోతే కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కానీ జరుగుతుంది. నార్మల్గా ఒక చాప్టర్ 4 hours పట్టేది, మీరు ఇలా మనం స్క్రాచ్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా 6 to 7 hours పడుతుంది టు కంప్లీట్ 1 chapter. నార్మల్గా అయితే 4 hours అయిపోవాలి ఆ చాప్టర్, బట్ 6 to 7 hours పడుతుంది. ఇలా కుములేటివ్గా చాప్టర్స్ అన్నీ ఇలా కుములేటివ్గా పెండింగ్ ఎక్స్ట్రా అవర్స్ తీసుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్ ఎగ్జామ్ టైంకి యూ విల్ లెఫ్ట్ విత్ ఒక 30% సిలబస్ అలాగే ఉండిపోతుంది. 30% సిలబస్ కవర్ చేయలేరు. ఎందుకంటే 2-3 monthsలో స్టాండర్డ్గా మనం ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే మాత్రమే మీరు ఆ 2-3 monthsలో టోటల్ 100% సిలబస్ కవర్ చేయగలం. బట్ 100% సిలబస్ కవర్ చేయాలంటే స్టాండర్డ్గా ఎన్ని అవర్స్ అయితే తీసుకోవాలి అన్ని అవర్సే తీసుకోవాలి. మనం యాక్చువల్గా డిఫరెంట్గా అవర్స్ తీసుకున్నామంటే కంపల్సరీ మీరు ఎక్కువ అవర్స్ తీసుకున్నారనుకోండి, లాస్ట్లో సిలబస్ అంతా పెండింగ్లో ఉండిపోతుంది కదా. బికాస్ అవైలబిలిటీ ఆఫ్ అవర్స్ ఈజ్ లిమిటెడ్. మనకి అవర్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు మీరు పోర్షన్ ఏదైతే ఉందో యాజ్ పర్ స్టాండర్డ్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. సో ఎక్సెస్గా తీసుకున్నామంటే కంపల్సరీగా అవర్స్ అయితే ఎక్సెస్ అవ్వవు కదా. అవర్స్ ఎక్సెస్ అవ్వలేదు. మ్యాక్సిమం 12 hours అవుతారు మీరు.
12 అవర్స్ కంటే ఎక్సెస్ చదవగలరా? చదవలేరు. 13 అవర్స్ చదువుతారు, 14 అవర్స్ చదువుతారు. ఇంకా అంతకంటే ఎక్కువ చదవగలరా? చదవలేం కదా. మ్యాక్సిమం 2 days చదువుతారు, థర్డ్ డే అయిపోయింది, పడిపోతారా లేదా? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వై ఏంటంటే సో మనం ఇట్ విల్ టేక్ యూ 6 to 7 hours పడుతుంది. అదే నార్మల్గా జస్ట్ రీసెంట్గా మీరు క్లాసెస్ విని కొంత టైంలో మళ్ళీ రివైజ్ చేశారంటే మేబీ ఇట్ ఆల్సో టేక్స్ సమ్ టైమ్, బట్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 5 hours. 4 hours అవ్వాల్సింది 5 hours అవుతుంది. అర్థమవుతుందా? అదొకటి. ఇక్కడ ఏంటంటే చాలా గ్యాప్, ప్రిపరేషన్కి మనకి దీనికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ వన్ ఏంటంటే ఇలా వచ్చేసారా, 2 to 3 months ప్రిపరేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉన్నారు. దిస్ పర్సన్ వాజ్ ఇన్ దట్ 90%, లైక్ హీ వాజ్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ దట్ అటెంప్ట్. ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత హీ వాజ్ నాట్ క్వాలిఫైడ్. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి రిజల్ట్ రావడానికి ఎంత టైం ఉంటుందండి? ఒక 1.5 month 1 month ఉంటుంది. 1 month to 1.5 month టైం ఉందా? ఆ మంత్ 1 to 1.5 month అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్ వాజ్ డిక్లేర్డ్. రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో రిజల్ట్ డిక్లేర్ చేశారు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, జూన్లో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలో రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫిబ్రవరి వరకు ఖాళీనే. చదువుతారా? ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు చదువుతారు మళ్ళీ? అసలు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే బుక్స్ అన్ని పక్కన పెట్టేస్తాం. కరెక్టే కదా? బికాజ్ ఇన్ని మంత్స్ కష్టపడి మళ్ళీ ఎగ్జామ్ వెంటనే మనం చదవలేరు కూడా ఎవరు కూడా. దట్స్ వై యూ విల్ టేక్ సమ్ బ్రేక్ కంపల్సరీ తీసుకుంటారు. ఇప్పుడు బ్రేక్ తీసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి ఇప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు ఎఫెక్టివ్గా అయితే ప్రిపేర్ అవ్వరు. దట్ ఈస్ ఫర్ షూర్. రిజల్ట్ వచ్చేంత వరకు వీ కెనాట్ ప్రిపేర్ ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వలేం. సో రిజల్ట్ వచ్చేసింది ఫిబ్రవరిలో ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ ఇన్ 90%, లైక్ హీ వాజ్ నాట్ క్వాలిఫైడ్. దెన్ ద ప్రిపరేషన్ టైమ్ లెఫ్ట్ ఫర్ హిమ్ ఈస్ మార్చ్, ఏప్రిల్, మే. 3 months ఉంది. కరెక్టా? ఇప్పుడు చూడండి, ఒక చిన్న లాజిక్, జస్ట్ ప్రాక్టికల్గా ఇది జరుగుతుంది. పాస్ పర్సంటేజెస్ ఎందుకు తక్కువగా ఉన్నాయంటే మన ప్రొఫెషనల్ కోర్సెస్లో బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం లేదు అంతే. కరెక్ట్గా ప్రాపర్గా టైం ఇస్తే ఇన్ని ఇయర్స్లో ఇంత టైం అని మనకు కరెక్ట్గా ఇస్తే కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ కూడా మ్యాక్సిమం 90% ఛాన్సెస్ ఉంటాయి క్వాలిఫై అవ్వడానికి. బట్ ఎందుకు క్వాలిఫై అవ్వలేకపోతున్నారంటే స్ట్రక్చర్ వాజ్ డిజైన్ లైక్ దట్. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది స్ట్రక్చర్. ఆ ప్రెజర్లో మనం ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసి కరెక్ట్గా స్ట్రాటజికల్గా వెళ్ళామంటే యూ విల్ సక్సెస్. ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారంగా వెళ్ళారంటే యూ విల్ సక్సెస్. బట్ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఆ కంజెస్టెడ్లో ఉండిపోయారంటే సో యూ నీడ్ టు మేక్ సమ్ హార్డ్ డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకా మనకి ఎన్ని మంత్స్ ఉందండి? 3 months టైం ఉంది. కరెక్టా? వీ హ్యావ్ లెఫ్ట్ విత్ 3 months ఫర్ ప్రిపరేషన్. అగైన్ ఫర్ ప్రిపరేషన్ వీ హ్యావ్ ఫర్ 3 months. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే కాన్సెప్ట్స్ 100% కాన్సెప్ట్స్ తీసుకున్నాం, ఇక్కడ 9 months కోచింగ్ తీసుకున్నాం. కోచింగ్ వెంటనే మళ్ళీ ప్రిపరేషన్ 3 months చేసాం. సో అంత లెవెల్లో వెంటనే కోచింగ్ వెంటనే ప్రిపరేషన్ స్టెచ్గా మనం ఏంటంటే అక్కడే ఒక 10 to 12 months కూర్చున్నాం. 10 to 12 months మనం కూర్చున్నా కానీ ఇఫ్ దట్ పర్సన్ ఏ ఈజ్ నాట్ క్వాలిఫైడ్, హీఈస్ అనేబుల్ టు క్వాలిఫై అవ్వలేకపోయారు. అలాంటిది మళ్ళీ ఒక 1 month 2 months గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అగైన్ హీ హ్యాస్ ఓన్లీ అవైలబుల్ 3 months, మళ్ళీ 3 months అవైలబుల్గా ఉంది. అర్థమవుతుందా? మళ్ళీ 3 months అవైలబుల్గా ఉంది. సో చెప్పండి, ఇప్పుడు ఇంతకుముందు మనం 9 months అనుకున్నామా? ఇప్పుడు అది 9 months కాదు, అది 1 year అవుతుంది. కాన్సెప్ట్స్ విని ఫస్ట్ లెక్చర్స్ విని ఇట్ విల్ టేక్ యూ 1 year అవుతుంది. ఇప్పుడు 1 year 2 months అలా అవుతుంది ఆ ఫస్ట్ కాన్సెప్ట్స్ విని. సో ఇంతకుముందు అదే టైం ఇక్కడ ఇంకా ఫ్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఫ్లో ఉంటుంది, లైక్ స్పీడ్గా అయిపోతుంది, కాన్సెప్ట్స్ కూడా త్వరగా రివైజ్ చేస్తాం. బట్ ఒక్కసారి ఇలా గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడో కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేసి సో ఈ 3 monthsలో క్వాలిఫై అవ్వాలి అంటే ఇట్ ఈస్ చాలా హెవీ టాస్క్ ఇది. ఇక్కడ క్వాలిఫై అవ్వడానికి మనకి 10% మనం చెప్పుకున్నామే, ఆ 10% కూడా కాదు, 3% 4% ఉంటారు ఇక్కడ అంతే. 3% 4% మెంబర్సే మనకి ఏంటంటే నెక్స్ట్ అటెంప్ట్స్లో క్వాలిఫై అవుతారు. అదవుతుందా? అంటే ఇక్కడ ఇంకా పర్సంటేజ్ రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు రెడ్యూస్ అవుతుందండి అంటే
చూడండి ఆల్రెడీ మనం కోచింగ్ ప్లస్ ప్రిపరేషన్ తీసుకున్నప్పుడు ఎటెస్టేజ్గా మనం ప్రిపరేషన్ 10 months కూర్చుంటేనే క్వాలిఫై అవ్వలేకపోతే జస్ట్ గ్యాప్ ఇచ్చేసి 3 monthsలో మళ్ళీ ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఈ 3 monthsలో మళ్ళీ అంతే సేమ్ అండి. 3 months మళ్ళీ ట్రై చేస్తాం, హార్డ్ వర్క్ చేస్తాం, సిలబస్ కంప్లీట్ అవ్వదు. బికాస్ 3 monthsలో ఎప్పుడో చెప్పిన సిలబస్ కంప్లీట్ చేయడం, అలాగే ఏంటంటే టోటల్ మళ్ళీ 100% సిలబస్ కంప్లీట్ చేయడం. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళిపోతే యూ విల్ గెట్ ఫియర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో ఏంటంటే మనం డేర్గా వెళ్ళిపోతాం ఎగ్జామ్కి, బట్ సెకండ్ అటెంప్ట్లో ఒక ఫియర్ వచ్చేస్తుంది. ఈ కాన్సెప్ట్ వదిలేస్తే ఏమవుతుందో, ఈ చాప్టర్ వదిలేస్తే ఏమవుతుందో, అచ్చా ఇది ప్రిపేర్ అవ్వాలి 100% ప్రిపేర్ అవ్వాలని మైండ్లో ఉంటుంది. 100% కవర్ చేయలేరు. సో ఇలా కంటిన్యూస్గా సైకిల్ ఇలా జరుగుతూనే ఉంటుంది క్వాలిఫై అయ్యేంతవరకు. నెక్స్ట్ అటెంప్ట్ కన్నా టైం ఉంటుందా? నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఎన్ని మంత్స్ అండి? మళ్ళీ 3 months. అలా ఏంటంటే ఒక సర్కిల్ అనేది అలా ఉండిపోతుంది. అందులో ఈ సర్కిల్లో ఉన్నంత టైం కూడా కంపల్సరీగా టైం వేస్ట్ చేస్తున్నట్లే స్టూడెంట్. ఈ సర్కిల్లో ఇలా టైం వేస్ట్ చేసి పాస్ అనేది అవ్వకుండా, క్వాలిఫై అవ్వకుండా, సో స్టూడెంట్స్ ఎక్కడైతే డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారో సో ఈ టోటల్ ప్రాసెస్ని చేంజ్ చేసి స్టూడెంట్స్కి ఎలాంటి స్ట్రాటజీస్ ఇవ్వాలి, స్టూడెంట్స్ని ఎలా మనం పాస్ చేయించాలి, సో దాని మీద రీసెర్చ్ చేసి మనం డెవలప్ చేసిందే గ్రూప్ వైజ్ కోచింగ్. అర్థమవుతుందండి? స్టూడెంట్స్కి మనకి అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసాం మేము. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూసిన తర్వాత సో ఎక్కడ వాళ్ళు డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు, ఎక్కడ అసలు మెయిన్ మిస్టేక్ ఎక్కడ వెళ్తుంది, సో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత అఫ్కోర్స్ వీఆర్ ఆల్సో కేమ్ ఫ్రమ్ దట్ ఎగ్జామ్స్ రాసా, మేము కూడా అందులో నుంచి వచ్చిన వాళ్ళమే. సో వీ నో హౌ టు హ్యాండిల్ దట్. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎగ్జామ్స్ అసలు ఎలా ఉంటుంది, టైం అవైలబిలిటీ ఏంటి, అవన్నీ మాకు తెలుసు. అలాగే స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఒపీనియన్స్ కలెక్ట్ చేసాం. సో అవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే బేసిక్ దిస్ ఈస్ ద ప్రాబ్లం హ్యాపెనింగ్. కోచింగ్ అంతా ఎప్పుడో జరుగుతుంది, ప్రిపరేషన్ టైంకి అసలు అది గుర్తుండదు. సో మళ్ళీ మనం రివైజ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసేస్తాం. సో 2-3 monthsలో అంత సిలబస్ ఎప్పుడో చెప్పిన సిలబస్ కవర్ చేయడం కష్టం. అయిపోయిందా, వెల్ అండ్ గుడ్, అయిపోతుంది. బై ఛాన్స్ మిస్ అయిందా, సో మళ్ళీ ఆ సైకిల్ అనేది అలా రన్ అవుతూనే ఉంటుంది చాలా టైం వరకు. బికాస్ అవైలబిలిటీ ఆఫ్ టైం వాజ్ లెస్. టైం చాలా తక్కువగా ఉంది మన దగ్గర. నెక్స్ట్ అటెంప్ట్ నుంచి టైం రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది, పర్సంటేజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. క్వాలిఫై అవ్వడానికి ప్రాబబిలిటీ ఏదైతే ఉందో ఆ ప్రాబబిలిటీ డిక్రీజ్ అవుతుంది. బికాస్ ద టైం ఎవ్రీథింగ్ వాజ్ రిగార్డింగ్ టైంని మనం ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతున్నాం. సో దట్స్ వై కరెక్ట్గా ప్లాన్ చేస్తే గ్రూప్ 2, గ్రూప్ 1 స్పెసిఫిక్ మంత్స్ చెప్తాం మనం ఇక్కడ. ఈ స్పెసిఫిక్ మంత్స్లో కోచింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎన్ని డేస్ అని చెప్పారో అన్ని డేస్లో కంపల్సరీగా అయిపోతుంది. సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే యూ విల్ హ్యావ్ ద రివిజన్ ఎగ్జామ్స్ హియర్. ఇప్పుడు చెప్పండి, ఈ రివిజన్ ఎగ్జామ్స్ కూడా సేమ్ మనం ఇంతకుముందు ఏదైతే టైం తీసుకున్నాం 2 months 3 months అదే టైం ఇక్కడ కూడా మీకు ఉంటుంది. 2 to 3 months 2.5 months ఎంతో ఉంటుంది. ఇప్పుడు 2 months టైం అదే ప్రిపరేషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు 100% సిలబస్ తీసుకున్నారు, ఇక్కడ 50% సిలబస్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు 9 months బిఫోర్ కాన్సెప్ట్స్ రివర్స్ చేస్తున్నారు, ఇప్పుడు 2 months 3 months బిఫోర్ కాన్సెప్ట్స్ రివర్స్ చేస్తున్నారు. చూడండి, ఆటోమేటిక్గా ప్రాబబిలిటీ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ప్రాబబిలిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అంతే, మ్యాథమెటికల్గా కంపల్సరీ ఇంక్రీజ్ అవ్వాల్సిందే. ఆ పర్సంటేజ్లో కూడా మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ 10 to 15% ఎవరైతే ఉన్నారో ఆ పర్సంటేజ్లో మీరు కూడా వెళ్ళిపోతారు. బికాస్ జస్ట్ బేసిక్ క్యాలిక్యులేషన్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాబబిలిటీ కంపల్సరీ ఇంక్రీజ్ అవ్వాలి. బికాస్ ఇంతకుముందు మనం తీసుకున్న టైం వేరు, ఇప్పుడు తీసుకుంటున్న టైం వేరు. ఇంతకుముందు మనం తీసుకుంటున్న సిలబస్ పర్సంటేజ్ వేరు, ఇప్పుడు మనం తీసుకుంటున్న సిలబస్ పర్సంటేజ్ వేరు. ఇలా డిఫరెంట్గా తీసుకోవడం వల్ల ఎవ్రీథింగ్ వాజ్ ఇంక్రీజ్. లైక్ సిలబస్ తగ్గిపోయింది, టైం కూడా మనకి ఏంటంటే అవైలబుల్ టైం. సో ఇంత 50% సిలబస్ కవర్ చేయడానికి దిస్ ఈజ్ సఫిషియంట్, హైలీ సఫిషియంట్ టైం. సో రివిజన్ ఎగ్జామ్స్ రాస్తాం. అలాగే సిలబస్ కూడా ఏంటంటే చాలా రీసెంట్గా కవర్ చేశారు. సో ఈ బేసిస్ అన్నిటిని కూడా కంపేర్ చేస్తే ప్రాబబిలిటీ కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది టు క్వాలిఫై వెన్ కంపేర్ టు దట్. దాంతో కంపేర్ చేస్తే దానికంటే 50% ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి. కరెక్టా? సో దట్స్ వై స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక్కసారి ఆ సర్కిల్లోకి వెళ్ళి
అక్కడక్కడే ఉండిపోవడం అనేది అవన్నీ చెక్ చేసి, సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. స్టూడెంట్స్ విల్ గివ్ ద ఆప్షన్, బికాస్ బోత్ గ్రూప్స్ ఎట్ ఎ టైం రాయగలరు అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. దెర్ ఈస్ నో ఎనీ రెస్ట్రిక్షన్, మనకు రెస్ట్రిక్షన్ ఏం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద బోత్ గ్రూప్స్ అండ్ యూ కెన్ రైట్ ద బోత్ గ్రూప్స్. అసలు అందులో ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఎవరైతే జస్ట్ అఫ్ కోర్స్ వై టు టేక్ ద రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఆ రాసేది ఏదో మనం 1 year పడుతుంది, ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో దాన్ని మనం పార్ట్స్గా రాసుకుంటున్నాం. సిలబస్ మెయిన్ థింగ్ ఏంటి, ఇక్కడ మీరు పార్ట్స్గా రాయడం కాదు, కోచింగ్ పార్ట్స్గా ఇస్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ యూ ఆర్ గెటింగ్ హియర్. సో రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ లైక్ దట్. మనం ఇక్కడ ఏదైతే మనం ఇంత అనాలిసిస్ చేసి స్టూడెంట్స్కి ఎలా క్వాలిఫై చేయించాలి, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. సో దట్స్ వై దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ వైల్ ఇఫ్ యూ ఆర్ చూసింగ్ ఫర్ ద గ్రూప్ వైజ్గా చూస్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ద ప్రాబిలిటీ విల్ ఆల్సో బి ఇంక్రీజ్డ్. సో ప్రాబిలిటీ కూడా కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్స్ వై టేక్ డెసిషన్స్ ప్రాపర్లీ. మనం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో అల్టిమేట్గా దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. ఎట్ ప్రజెంట్ మనం ఏదైతే ఇక్కడ మనం ఆల్రెడీ లైక్ మనం ప్రజెంట్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉన్నామో, ఈ సిచ్యువేషన్ ఏంటండి, పాస్ట్ మనం ఏదైతే తీసుకునే డెసిషన్స్ ఉన్నాయో ఆ పాస్ట్ డెసిషన్ బేస్ చేసుకొని ప్రజెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రజెంట్లో మనం తీసుకున్న డెసిషన్స్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో దట్స్ వై మనం తీసుకునే డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి. అఫ్ కోర్స్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్. సో దట్ ఈస్ నార్మల్. మిస్టేక్స్ ఉంటేనే మనం ఏంటంటే నేర్చుకోగలం, మిస్టేక్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. సో దట్స్ వై మిస్టేక్స్ కావాలి. దాన్ని ఇప్పుడు ఇంత అనాలిసిస్ చేసి స్టూడెంట్స్ని మనం కరెక్ట్ వేలో తీసుకెళ్ళాలి, స్టూడెంట్స్కి కరెక్ట్ స్ట్రాటజీస్ ఇవ్వాలి. ఇవన్నీ మనకి ఎలా తెలిసాయండి? ఇవన్నీ త్రూ ద స్టూడెంట్స్ మిస్టేక్స్. స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ అన్ని తీసుకొని స్టూడెంట్స్ని మనం ఎలా ఎగ్జామ్కి రెడీ చేయాలి, స్టూడెంట్స్ని ఎలా తీసుకెళ్ళాలి, ప్రిపరేషన్ ఎలా చేయించాలి, మెటీరియల్స్ ఎలా చేయించాలి, మెటీరియల్స్ ఎలా ఇస్తే స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోగలుగుతున్నారు, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఎనీ టైమ్స్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్ బేస్డ్ అపాన్ ద స్టూడెంట్స్ హిస్టరీ. స్టూడెంట్స్ ఏదైతే ప్రీవియస్గా ఏదైతే మిస్టేక్స్ చేశారో, ఎక్కడైతే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకున్నారో అవన్నీ కంబైన్ చేసి వీఆర్ గివెన్ దీస్ ఆల్ ద రిసోర్సెస్. అదవుతుందా? లైక్ వీడియో లెక్చర్స్ అవ్వచ్చు, మనకి స్టూడెంట్స్ అవైలబిలిటీస్. స్టూడెంట్స్ ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉండి కూడా క్లాసెస్ వినాలని అనుకుంటున్నారు ఎట్ దేర్ కంఫర్ట్. సో ఎవ్రీథింగ్ వాజ్ ఇన్నోవేటెడ్, ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్డ్. ఎలా చేంజ్ అవుతుందంటే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ప్రతిదీ కూడా చేంజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ గ్రూప్ వైజ్గా చెప్పాను కదా, గ్రూప్ వైజ్ కోచింగ్, దాంతోపాటుగా కలర్డ్ మెటీరియల్ ఇచ్చారా మెటీరియల్ మీకు? ఎగ్జాక్ట్లీ. సో ఈ మెటీరియల్ ఇచ్చారు కదా, కలర్డ్ మెటీరియల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం మెటీరియల్ కూడా ఇంత సిగ్నిఫికెన్స్ ఎందుకు సార్ అంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంటుందండి. ఏంటంటే అది మీరు చిన్నప్పుడు 10th క్లాస్లో ఇంటర్లో లైక్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మనకి మైండ్లో ఎగ్జాక్ట్ గుర్తుండిపోతుంది. ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ ఇలా రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లేదా పైన ఉంటుంది, పైన పారాగ్రాఫ్లో ఉంటుంది, కింద క్వశ్చన్ ఏమో అక్కడ ఉంటుంది, ఆన్సర్ ఎట్టు ఉంటుంది, అలా మనకి గుర్తొస్తుంది. ఎలా గుర్తొస్తుందంటే మనం ఏంటంటే చూసేది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. లైక్ మూవీస్ మనం ఇప్పుడు ఒక 10 years బ్యాక్ వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ మనం ఈ రోజు కూడా గుర్తుపెట్టుకోగలం. ఎలా గుర్తుపెట్టుకోగలుగుతున్నాం? మనం అలా చూసాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. బాహుబలిలో ఏ సీన్ తర్వాత ఏ సీన్ అడిగినా మీరు చెప్పగలరు. ఎందుకు చెప్పగలుగుతున్నారు? అంత లెవెల్లో మనం చూసాం కాబట్టి. అంటే చూసేది ఏంటంటే మనం చాలా ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. లైక్ మన మెటీరియల్ కూడా అందుకనే అంత కలర్డ్ మెటీరియల్ ఎందుకు చేసామంటే, మనం అల్టిమేట్గా బుక్లో ఏదైతే ఉందో ఆ బుక్లో ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. సో ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలంటే మనం బుక్ ఏదైతే చూస్తున్నామో దట్ నీడ్స్ టు బి అట్రాక్టివ్. మీకు అట్రాక్టివ్గా ఉండాలి, మీరు ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోగలగాలి. ప్రతిదీ మైండ్కి మీరు ప్రతిదీ ఐస్ క్లోజ్ చేసుకొని మైండ్లోకి ఎక్కించడం వల్ల దెర్ ఈస్ నో యూజ్. మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలంటే దెర్ ఇస్ సో మెనీ టెక్నిక్స్. అందులో ఇదొక టెక్నిక్. కలర్డ్ మెటీరియల్ ఇచ్చామనుకోండి, సో మీకు ఏంటంటే అది చూసేటప్పుడు ఏంటంటే మీరు కంటెంట్ అనేది చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వై కలర్డ్ మెటీరియల్ కూడా చాలా యూజ్ అవుతుంది. రివిజన్ ఎగ్జామ్స్ బెస్ట్ పార్ట్ లైక్ మీరు ఏదైతే ప్రతిదీ కూడా క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడే మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. లైక్ ఈ వీక్ అంతా సిలబస్ అయిపోయింది అనుకోండి, ఈ వీక్ సిలబస్ ఏదైతే జరిగిందో ఈ వీక్ రిలేటెడ్గా మొత్తం కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే నేను ఏదైతే ఒక చాప్టర్ చెప్పేసాను, ఆ చాప్టర్ రిలేటెడ్గా ఎగ్జామ్ మీకు నెక్స్ట్ వీక్లో కండక్ట్ చేసేస్తారు. అంటే మీరు ఏంటంటే ఇక మీరు మళ్ళీ అంటే క్లాస్ రూమ్లోనే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ప్రిపరేషన్ నీడ్స్ టు బి స్టార్ట్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్లోనే ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ నాట్ ఇన్ లైక్ నార్మల్ కోర్స్. అదర్ నార్మల్ కోర్సెస్ కాదు కదా, వీఆర్ ప్రిపేరింగ్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ప్రిపరేషన్ కంటూ సపరేట్గా వెళ్ళడం కాదు, క్లాస్ రూమ్లో నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. దట్స్ వై మనం ఏదైతే క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తున్నామో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో ఆ ఎగ్జామ్ రాసేస్తారు. సో ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్కి ఏంటంటే మీరు సపరేట్గా ప్రిపరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 వీక్ బ్యాక్ చెప్పుంటాం కదా, ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఎలా చేయాలో చెప్పుంటాం, థియరీ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. సో యూ కెన్ రైట్ ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% క్వశ్చన్ పేపర్ మీరు ఓన్గా రాయొచ్చు. ఒక 10-15 minutes చెక్ చేసుకున్నారంటే మిగతా పర్సెంటేజ్ కూడా రాయొచ్చు. సో ఇలా ఏంటంటే ఫస్ట్ రివిజన్ మీకు ఇక్కడే అయిపోతుంది, అదవుతుందా. సెకండ్ రివిజన్ స్టార్ట్ అయిన వెంటనే అవుతుంది. థర్డ్ రివిజన్ మళ్ళీ మీరు లైక్ ప్రీ ఫైనల్స్ అలా రాసేటప్పుడు అయిపోతుంది. ఫోర్త్ రివిజన్ ఎగ్జామ్ ముందు చేసేస్తారు. సో అలాగ అల్టిమేట్గా 4 to 5 times రివిజన్ కంప్లీట్గా అయిపోతుంది ఇక్కడ. ఓకేనా. సో ఆ 4 to 5 times క్లాసెస్ కరెక్ట్గా విని ఈ 4 to 5 times రివిజన్ కరెక్ట్గా చేసేసి అల్టిమేట్గా ఒకసారి ఓవర్వ్యూగా ఒక మాక్ టెస్ట్ ఏదో ఒకటి రాసేసారంటే యు ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. యు ఆర్ 100% షూర్ టు రైట్ ద ఎగ్జామ్. సో కంపల్సరీగా ఎగ్జామ్ రాయగలరు అండ్ యూ కెన్ గెట్ ద సక్సెస్. అర్థమవుతుందా. సో దట్స్ వై ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, రిసోర్సెస్ మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది, బట్ వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను అంతే. బికాస్ మనం ఏదైతే రిసోర్సెస్ యూటిలైజ్ చేస్తున్నామో వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటారు మీరు. సో దట్స్ వై మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే బెనిఫిట్స్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్. కంపల్సరీగా ఏంటంటే ప్రతి థింగ్ కూడా మీకు మనకి ఇక్కడ ప్రతి చిన్న ఎలిమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ప్రతిదీ కూడా అల్టిమేట్గా ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఇక్కడ మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎగ్జామ్. ప్రతిదీ కూడా ఎగ్జామ్కి రిలేటెడ్. సో దట్స్ వై యూటిలైజ్ ప్రాపర్లీ ఎవ్రీథింగ్. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? క్లియర్? ఆన్లైన్లో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అడుగుతున్నారు, చెప్తున్నారు. ఓకే, క్లియర్. సో regarding my subjects for group 2, for CA and CMA, for both I will take up the SM part, అలాగే అకౌంట్స్ అండ్ టీచింగ్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. లైక్ సిఏ అండ్ సిఎంఏకి ఏంటంటే సిఏ స్టూడెంట్స్కి సిఎంఏ స్టూడెంట్స్కి అఫ్కోర్స్ కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే మనకు కంబైన్డ్గా ఉన్నాయో కంబైన్డ్గా చెప్తాం. బట్ ఎక్స్క్లూజివ్గా సిఏ వాళ్ళకి సపరేట్గా, ఎక్స్క్లూజివ్గా సిఎంఏ వాళ్ళకి సపరేట్గా క్వశ్చన్స్ ఉంటాయి. సిఏ వాళ్ళకి క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళతో ఎలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళకి అడిషనల్ కాన్సెప్ట్స్ ఏం నేర్పించాలి, సపరేట్ సిఏ బ్యాచ్ ఉంటుంది. అలాగే సిఎంఏ కూడా సపరేట్ బ్యాచ్ ఉంటుంది. ఓకేనండి. అలాగే మనం ఎస్ఎం అండ్ అకౌంట్స్ కూడా అంతే. సో ఎస్ఎం ఏదైతే ఉందో కంబైన్డ్ పార్ట్, నార్మల్గా ఏదైతే ఉందో కంబైన్డ్ పార్ట్ కంబైన్డ్గా డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే సిఏ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా మెటీరియల్స్ కూడా సిఏ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ మెటీరియల్ కూడా ఉంది. సిఏ వాళ్ళకి బికాస్ ద కాన్సెప్ట్స్ వాజ్ సేమ్ కాన్సెప్ట్స్, బట్ కాకపోతే ఏంటంటే థియరిటికల్గా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే సిఏ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి, సిఎంఏ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ పోర్షన్ అంతా కూడా మనం ఏంటంటే సిఏ సిఎంఏ సపరేట్గా డీల్ చేస్తాం. సో యూ విల్ బి లైక్ 100% పర్ఫెక్ట్గా కవర్ చేస్తాం ప్రతిదీ కూడా. అర్థమవుతుందండి. సిఏ వాళ్ళకి ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, సిఏ వాళ్ళకి ఎలాగైతే నాలెడ్జ్ కావాలో దట్ విల్ బి ప్రొవైడెడ్. సిఎంఏ వాళ్ళకి సిఎంఏ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, సో ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ హియర్. అండ్ రిగార్డింగ్ ద సబ్జెక్ట్స్, సో స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ వచ్చేసరికి హౌ ఐ విల్ డీల్ విత్ ద క్లాసెస్ అంటే యూ కెన్ చెక్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అని చెక్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది క్లాస్ అనేది. జస్ట్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ రియల్. మనకి ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే దట్ ఈస్ ఎవ్రీథింగ్ వాజ్ థియరీ సబ్జెక్ట్. థియరిటికల్గా ఉన్నా కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో నేను చెప్తాను మీకు. దాని యొక్క ప్రతి క్వశ్చన్కి అందులో మనం ఏదైతే ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతారో ఆ ప్రతి క్వశ్చన్కి రియల్ లైఫ్లో మనకి బిజినెస్ లీడర్స్ ఉంటారా, ఆ బిజినెస్ లీడర్స్ వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా అప్లై చేశారు, సో వాళ్ళు ఎలా అచీవ్ చేశారు, వాళ్ళ సక్సెస్ ఎలా తీసుకొచ్చారు, ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ టు ద రియల్ లైఫ్ వరల్డ్. అర్థమవుతుందా? అంటే మీరు ఏంటంటే ఎగ్జామ్తో పాటుగా యూ కెన్ లెర్న్ ద నాలెడ్జ్ అంటే బయట మార్కెట్లో
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్స్ ఎవరున్నారు, బిజినెస్ లీడర్స్ ఎవరున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఐడియాలజీస్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్. సో యూ విల్ గెట్ ద నాలెడ్జ్ ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అలాగే మీకు ఏదైతే నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాను. అండ్ అకౌంట్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ లెర్న్ ద కాన్సెప్ట్స్. ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఆ చాప్టర్కి కావాల్సిన బేసిక్ ఇన్పుట్స్ ఏంటి, లైక్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ వరకు వచ్చారంటే మీరు, ఒకవేళ మీరు ఫౌండేషన్ కంప్లీట్ చేస్తారు, ఫౌండేషన్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్కి వచ్చారంటే మన ఇంటర్మీడియట్ సిలబస్ అంతా ఎలా ఉంటుందంటే ఇక మీరు ఫౌండేషన్ నేర్చుకున్నారు అనే అజంప్షన్తోనే సిలబస్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ ఎలా ఇస్తాయంటే మీరు ఇంటర్కి వచ్చారంటే ఆల్రెడీ ఫౌండేషన్ సిలబస్ అంతా 100% క్లియర్గా ఉన్నారు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫైనల్కి వెళ్ళారనుకోండి యు ఆర్ 100% కంప్లీటెడ్ ద ఇంటర్ యొక్క సిలబస్ అంతా కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, ఇంటర్ యొక్క సబ్జెక్ట్స్ మొత్తం మీద కూడా మీకు 100% నాలెడ్జ్ ఉంది అని మనకి అక్కడ నుంచి సిలబస్ కంటిన్యూ అవుతుంది. సో అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినా కానీ లైక్ అకౌంట్స్ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకోండి డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా చాప్టర్లోకి వెళ్ళిపోయినా కానీ మీకు అర్థమైపోతుంది. బట్ కాకపోతే ఏంటంటే దానికి ఒక బేస్ ఉంటుంది. ఆ చాప్టర్ స్టార్ట్ చేయాలి అంటే దానికంటే ఒక బేస్ ఉంటుంది. లైక్ కొన్ని ఫౌండేషన్ లెవెల్లో కావచ్చు, కొన్ని బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మీకు బేస్ నాలెడ్జ్ కొంత అవసరం. ఆ బేస్ నాలెడ్జ్ తీసుకున్నారంటే ఆ చాప్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీకు. అర్థమవుతుందా? డైరెక్ట్గా చాప్టర్ డిస్కస్ చేయడం కంటే ఆ చాప్టర్కి కావాల్సిన మెయిన్ ఇన్పుట్స్ ఏంటో అవన్నీ కాన్సెప్ట్స్లో నేను డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఆ చాప్టర్లో కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో మీరు కూడా ఇక్కడ మీతో ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తాను. సో ఇలా మల్టిపుల్ లెవెల్స్లో ప్రాక్టీస్ ఉంటుంది, మల్టిపుల్ లెవెల్స్లో టీచింగ్ ఉంటుంది. ఓకేనా? సో ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. సో దెర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ ఫర్ ఎనీథింగ్. సో ఛాన్స్ అంటూ ఏం లేదు. సో ఎవ్రీథింగ్ విల్ బి మనం పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇన్ టైంలో సిలబస్ కంప్లీషన్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నీడెడ్. సో ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా వెళ్ళాలి. ఎగ్జామ్కి కాన్ఫిడెంట్గా వెళ్ళాలి అంటే కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్, అతనికి ఏదైతే ప్రిపరేషన్ టైం ఉందో ఆ ప్రిపరేషన్ టైం ఇవ్వాలి. ఆ ప్రిపరేషన్ టైంలో అతను కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలంటే అతనికి ఎన్ని మంత్స్ అయితే కావాలో అన్ని మంత్స్ ఇవ్వాలి. అన్ని మంత్స్ ఇవ్వాలంటే యూ నీడ్ టు కంప్లీట్ ద సిలబస్ ఆన్ టైం. సిలబస్ ఆన్ టైంలో కంప్లీట్ చేయగలగాలి. సో ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హియర్. There is no any doubt for that. So చెప్పండి రిగార్డింగ్ ద సబ్జెక్ట్, రిగార్డింగ్ ఎనీథింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆన్లైన్లో వాళ్ళకి, జూమ్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. జస్ట్ ఇంట్రడక్షన్, జస్ట్ టు నో దట్ లైక్ మనకి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, సో ఇన్స్టిట్యూట్లో ఎలా అంటే అఫ్కోర్స్ మీకు అన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశారు కాబట్టి నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఇంపార్టెన్స్. అంటే వాటి యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ మీకు ఏదైతే రిసోర్సెస్ చెప్తున్నామో ఆ ప్రతి రిసోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఆ రిసోర్సెస్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది, గ్రూప్ వైజ్ కోచింగ్ ఎందుకు తీసుకొచ్చాం, స్టూడెంట్స్ యొక్క డిఫికల్టీస్ చూసాం, స్టూడెంట్ యొక్క డిఫికల్టీస్ ఎక్కడ డిఫికల్టీస్ వెళ్తున్నాయి, సో ఎందుకు మనకి పర్సంటేజెస్ ఎప్పుడు కూడా డిక్రీజ్ అవుతున్నాయి, ఎందుకు పర్సంటేజ్ తక్కువగా వస్తున్నాయి. రీజన్ సింపుల్, ప్రాపర్ వేలో స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వట్లేదు, ప్రాపర్ వేలో టైం లేదు మనకి. సో అది లేకపోవడం వల్లనే ఆ పర్సంటేజ్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు 100 మెంబర్స్ రాస్తే 100 మెంబర్స్ కరెక్ట్గా రాస్తే ఎందుకు పాస్ అవ్వరండి? పాస్ అవుతారు. బట్ ఎందుకు పాస్ అవ్వట్లేదు? ఆ ప్రాపర్ వే మనకి అంత టైం అవైలబిలిటీ లేదు. ఆ టైం అవైలబిలిటీ రావాలంటే మనం ప్రాపర్గా స్ట్రాటజికల్గా ప్లాన్ చేయట్లేదు. సో దట్స్ వై అవన్నీ కూడా మనం ఏంటంటే అనాలిసిస్ చేసి ఒక ఎగ్జామ్కి ఎలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలి అనేది ఎవ్రీథింగ్ మనం బ్యాక్గ్రౌండ్లో ఫుల్ వర్క్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్లో వీ డిడ్ ఎవ్రీథింగ్. సో జస్ట్ మీరేంటంటే జస్ట్ యూ నీడ్ టు కమ్ టు ద కాలేజ్కి రండి, మీకు ఏవైతే మేము చెప్తామో అది యాస్టీస్ ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ యువర్ సక్సెస్. దట్స్ ఇట్. ఎలాగైతే చెప్తామో యాస్టీస్ అలా ఫాలో అవ్వండి. క్లాసెస్ ఎలా వినాలో అలా మీకు గైడ్ చేస్తాం, అలా వినండి. మెటీరియల్స్ ఎలా చదవాలి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, క్వశ్చన్ యొక్క పర్స్పెక్టివ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ హియర్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ హియర్. సో దట్స్ వై యాస్టీస్గా ఏది చెప్తే అది ఫాలో అయిపోండి, యూ విల్ గెట్ యువర్ సక్సెస్. బికాజ్ ఏంటంటే ఆ సక్సెస్ రావడానికి ఎలా చేయాలి ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో మేము వర్క్ చేసాం. ఇక మీరు ఎక్స్ట్రాగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ మనకేంటంటే మీకు మేము కొత్త, లైక్ వీఆర్ న్యూ టు యూ. బట్ కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ న్యూ ఫర్ అస్ అండ్ స్టూడెంట్స్ యొక్క డిఫికల్టీస్ ఆర్ నాట్ న్యూ ఫర్ అస్. సో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎగ్జామ్కి ఎలా అప్రోచ్ అవుతున్నారు, అవన్నీ కొత్త కాదు మాకు. సో అవన్నీ మేము ఆల్రెడీ చూస్తాం, ఎలా చేస్తున్నారు, స్టూడెంట్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్కి ఎలా తీసుకెళ్ళాలి. సో దట్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్.
సో అదర్ దెన్ దట్ ఎనీథింగ్ ఎల్స్ టు డిస్కస్ విత్ మీ? ఏదైనా డిస్కస్ చేయాలంటే డిస్కస్ చేయండి అమ్మా. ఏదైనా డిస్కస్ చేయాలా, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో మనకి ఆల్రెడీ డౌట్స్ అన్ని క్లియర్ చేశారని చెప్పారు. సో ఇంకా ఏదన్నా లైక్ ఎనీథింగ్? ఓకే. సో అల్టిమేట్గా ఫైనల్గా జస్ట్ ఇంట్రడక్షన్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే టేక్ ద బెస్ట్ డెసిషన్. టేక్ ది బెస్ట్ డెసిషన్ అంతే. సో ఏంటంటే మనం తీసుకునే డెసిషన్ ఆల్రెడీ చెప్పాను, మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో దట్ విల్ డిపెండ్ యువర్ ఫ్యూచర్. దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దట్స్ వై డెసిషన్ ప్రాపర్గా తీసుకోండి. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మీకు ఏంటంటే వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ లైక్ రిసోర్సెస్ ఏవైతే కావాలో ఆ రిసోర్సెస్ ఇస్తున్నాం. మీకు డెమో క్లాసెస్ ఉన్నాయి. యూ కెన్ వాచ్ ద డెమో క్లాసెస్ వినండి. సో ఎవ్రీథింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఎక్కడ ఏది రిలయబుల్గా అనిపిస్తుంది, ఎస్ దిస్ ఈస్ ద రిలయబుల్, ఇది రిలయబుల్గా ఉంది, సో దీన్ని ఈ యొక్క కాన్సెప్ట్స్ కావచ్చు, ఈ మెథడ్స్ తీసుకుంటే మనం పాస్ అవుతాం, ఆ గ్యారంటీ మీకు వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. సో ఆ గ్యారంటీ వచ్చేసిందంటే జస్ట్ యూ విల్ టేక్ ద డెసిషన్ తీసుకోండి. సో క్లాసెస్ అటెండ్ అవ్వండి, ప్రిపరేషన్ జాగ్రత్తగా అవ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఓకేనా? అల్టిమేట్గా మీకు ఏదైతే అచీవ్ చేయాలో ఆ అచీవ్ ఎగ్జామ్ అనే ఏదైతే ఉందో ఆ క్వాలిఫై చేయడానికి వీఆర్ హియర్ ఫర్ యూ. సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో మేమున్నాం. సో మేము ఇవన్నీ కూడా ఏంటంటే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో జస్ట్ ఫాలో ద గైడ్లైన్స్ అంతే. ఓకేనండి? ఐ హోప్ సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఏమన్నా ఉంటే ఒక 1 minute ఏదన్నా ఉంటే చెప్పండి అమ్మా. అదర్వైజ్ విల్ క్లోజ్ ఫర్ నౌ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. జూమ్లో వాళ్ళు విన్నారా? అజయ్, హరిప్రసాద్, హీమా, రవి, శశి రాయల్, యశస్వి, అందరు కూడా క్లియర్గా ఉన్నారనుకుంటున్నాను. సో ఒకసారి అందరూ క్లియర్గా ఉన్నారు లేదు చెప్పండి అమ్మా, మెసేజ్లో కానీ లేకపోతే డైరెక్ట్గా చెప్పండి. ఎవ్రీవన్ ఈజ్ క్లియర్? సార్ కన్ఫర్మ్ చేయండి. ఎస్, ఎస్, సూపర్, 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 సూపర్. ఓకే, గుడ్. సో అందరూ ఒకసారి స్మైల్ చేయండి. దట్స్ ఇట్. సో విత్ స్మైల్ విల్ ఎండ్ ఫర్ టుడే అండ్ విల్ స్టార్ట్ in the next class. So happy Sunday. Take care and bye bye. Recording stopped.